లగచర్లలో అధికారులపై దాడి కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు ఉదయం అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కేబీఆర్ పార్క్లో ఆయన వాకింగ్ చేస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి నేరుగా వికారాబాద్లోని అడిషనల్ ఎస్పీ డీటీసీ కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు ఉంచారు. వైద్య పరీక్షల తర్వాత కోర్టులో హాజరుపరచనున్నారు. రెండు రోజుల క్రితం ఫార్మా కంపెనీ అభిప్రాయ సేకరణ కోసం వెళ్లిన వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్పై లగచర్ల గ్రామస్తులు రైతులు దాడికి దిగారు. రెవెన్యూ సిబ్బందిపై దాడి చేసి గాయపరిచారు. దీని వెనుక కుట్ర ఉందని భావిస్తున్న ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్గా తీసుకుని ఇన్వెస్టిగేషన్ చేసింది. దాడి వెనుక సూత్రధారులను గుర్తించే పనిలో పడింది. ఇప్పటికీ ఈ ఘటనలో పోలీసులు 50 మందికి పైగా గ్రామస్తులను ప్రశ్నించి 16 మందిని అరెస్ట్ చేశారు. ఈ రోజు తెల్లవారుజామున నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. కుట్రపూరితంగానే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారన్నారు పరిగి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి. రైతులకు అండగా నిలబడడం కూడా నేరమేనా అని ప్రశ్నించారు. దాడి జరగలేదని స్వయానా కలెక్టరే చెబుతుంటే కాంగ్రెస్ రాద్ధాంతం చేస్తోందన్నారు. దాడి జరిగిందని చెప్పి దాదాపు ఒక 55 మందిని పట్టుకురావడం, అందులో విచారణ పేరు మీద మరి నిన్న రాత్రి 16 మందిని కూడా రిమాండ్ చేయడం జరిగింది. మరి మిగతా వారిని విచారిస్తున్నామన్నారు. ఈ క్రమంలో మరి అక్కడ గతంలో పనిచేసినటువంటి గౌరవ మాజీ శాసనసభ్యులు నరేందర్ రెడ్డి గారు కూడా కుట్ర ఉందని వారిని అలా అన్యాయంగా ఇవాళ పొద్దున 5:30 ప్రాంతంలో పోయి వారిని అరెస్ట్ చేయడం అనేది నిజంగా కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధిగా ఒక బాధ్యత గల 5 సంవత్సరాలు అక్కడ శాసనసభ్యునిగా పనిచేసిన సందర్భాల్లో మరి అక్కడ ఎవరికైనా రైతులకు కష్టాలు వచ్చినా మరి ఏ కార్యకర్తకు ఇబ్బంది జరిగినా తప్పకుండా ఫోన్లో మాట్లాడడం జరుగుతుంది. ముచ్చట చేస్తారు